ఆదిలాబాద్ రూరల్ మండలం జందూపూర్లోని ఎస్సీ కాలనీలో బతుకమ్మ ఆడుతున్న మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు బతుకమ్మలపై నుండి నిర్లక్ష్యంగా కారు తోలిన పంచాయతీ కార్యదర్శి సుల్తానా బేగంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణానికి చెందిన హిందూ సంఘ నాయకులతో కలిసి పెనుగంగా భవనం వద్ద నిరసన తెలిపారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి ఫిర్యాదు చేశారు. నా పేరు రాళ్ళబండి అనిల్ అండి. నా ఊరు వచ్చేది జందాపూర్లో పనిచేస్తున్న పంచాయత్ సెక్రటరీ సుల్తానా బేగం గారు నిన్న ఎస్సీ గల్లీలోని బతుకమ్మ ఏదైతే ఉందో మేము బతుకమ్మ పెట్టుకున్నామండి. బతుకమ్మ మీదకి వెళ్ళి కారు కొనిచ్చింది. ఆ గల్లీలో కూర్చున్న లేడీస్ అందరూ అక్కడ కూర్చున్నారు. పిల్లవంగా కూడా ఆపలేదు. ఆపకపోవడానికి ఇంకా మేము అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆమె ఏమంటుందంటే, అవునండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతుంది. అక్కడ అసలు కారు తిరగడానికే పరిస్థితి లేదు. ఆమెనే కనీసం బతుకమ్మలన్నీ నిర్వహించాలా ఒక సెక్రటరీ కాబట్టి. కానీ ఆమె నిర్వహించకుండా బతుకమ్మల మీదకి వెళ్ళి కారు ఓనిచ్చి మా మహిళల పట్ల ఎస్సీ కాలనీలో మహిళల పట్ల దురుసుగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ మేమైతే ఎవరైతే ఓనామో మా పట్ల అసభ్యకరమైన మాట అయితేనే వచ్చినా అని మాట్లాడుతుంది. ఆయన ఇప్పటికి కూడా ఆమె సొంత స్వభావాలతో క్షమాపణ చెప్పడానికి రాలేదు. ఏదైతే మేడం చెప్పిందో చెప్తే మాత్రమే వచ్చినాను మా మహిళతోని ఇప్పట్లో కూడా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. బొడ్డేమో బతుకమ్మ అనేది ధ్వంసమైంది. ఇప్పుడు నేను కోరుకున్న మన సతీష్ అన్న హిందూ ఉత్సవ సమితిని ఆశ్రయించిన బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ని ఆశ్రయించిన మన బజరంగ్ దళ్ని ఆశ్రయించి మాకు న్యాయం జరగాలని కోరుకున్నా. వీళ్ళందరూ కలిసి జందాపూర్ మేము వీళ్ళందరం కలిసి జాయింట్ కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చినాము. ఖచ్చితంగా మేడం చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఆమె మీద మేము యాక్షన్ తీసుకుంటాము.